ప్రశాంత్ను తీసుకుపోయినప్పుడు రాత్రి 12 గంటలకు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటే వీళ్ళు నేను చూస్తుంటే వాళ్ళ బోలే అన్న వచ్చి మాట్లాడుతుంటే ప్రెస్ మమ్మల్ని పోలీస్ స్టేషన్లకు వెళ్ళకుండా నెట్టేస్తున్నా మేము నెట్టేసుకుంటూ లోపలికి లోపలికి పోయి ఎక్కడ మా ప్రశాంత్ అని అడిగితే మీ ప్రశాంత్ ఎక్కడ వెంట మేము ఏమి ఎక్కడ మీ ప్రశాంత్ ఎక్కడ పోలే వేరే పిఎస్లో పెట్టినామంట చూపించేదాకా మా ప్రశాంత్ని చూపించేదాకా నేను ఇక్కడికి వెళ్ళి కదిలేదు లేదని బోలే అన్నా కూడా నేను ఇక్కడికి వెళ్ళి పోయేది లేదని మొత్తం అక్కడ కూర్చుంటే పోలీసులు కూడా మనం పక్కకు అది కాదు పద్ధతి కాదు మీరు తెలిసిన వాళ్ళు చట్టం తన పని తాను చేస్తుంది మీకు ఏం అన్యాయం జరగదు అది ఇది అని చెప్పి మాకు సముదాయించారు. ఇందులో ఇంకొకటి మన గ్రామంలో మన ప్రశాంత్ బిగ్ బాస్లో నుంచి మరి విన్నర్ అయ్యి మనకింత మంచి పేరు తెచ్చిపెట్టినందుకు మన గ్రామానికి మన గ్రామం ఈరోజు ప్రపంచ స్థాయిలో మన ప్రశాంతేయంగా మనకు మంచి పేరు వచ్చింది. దాంతోపాటు బిగ్ బాస్లో మరి నిజంగా మనిషి రాజకీయాలలో ఎవరైనా ఎదిగితే మనిషిని తొక్కేయాలని చూస్తున్నారు ఈ రోజులలో. మరి నిజంగా ధన్యవాదాలు సార్ శివాజీ సార్, మీరు చేసిన కృషి నిజంగా మేము ప్రతి బిగ్ బాస్ షో చూస్తుంటుంటే మీరు ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం, ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు అందరూ మీరు ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీరు ఎంతోమందిని మీరు ఇలాగే ఇంకా ప్రోత్సహించి మంచిగా కళాకారులను తయారు చేయాలని మీకు మనవి చేస్తూ నేను మీకు ప్రార్థిస్తున్నాను సార్. అలాగే మరి ఇలాంటి కార్యక్రమాలు మా పల్లవి చేసినందుకు ఇప్పుడు అనాథ పిల్లలు వీళ్ళు నిజంగా వాళ్ళిద్దరు తల్లిదండ్రులు చనిపోయినరు, వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తుందంటే మా ప్రశాంత్కు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా ప్రశాంత్ కూడా నిజంగా సార్ అన్నాడు ఇప్పుడు రాజకీయాలలోకి ఎందుకు రావద్దు రావాలా, నువ్వు ఎదగాల, నిజంగా ఎదగాలి. నేను కూడా ఎంపీపీ చేసిన, జెడ్పీటీసీ చేసిన, నేను మొన్న ఇనాన్మస్ అయితే సర్పంచ్ ఇనాన్మస్ అంటే చేసిన. నిజం చెప్తే ఎవరు వినరు సార్. మీరు ఆంధ్రప్రదేశ్లో చేసినప్పుడు నేను తెలుగుదేశం పీరియడ్లో ఎంపీపీ 96లో చేసిన సార్. కానీ రాజకీయాలల్లో నిజం మాట్లాడితే తొక్కేస్తారు సార్. నిజం చెప్తే ఎవరు వినరు కూడా, జనాలు తొక్కేస్తారు. అది ఉంది. నేను నిజంగా చెప్తున్నా, నేనేమో ఎమ్మెల్యే స్థాయి, కానీ నన్ను తొక్కేసారు జనాలు. నిజం చెప్పొద్దు, అబద్ధం చెప్పాలా, వాళ్ళకు లేనిపోని చెప్తేనే వాళ్ళు వింటారు. మీరు కూడా ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, మీరు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. మీరు ఇప్పటిదాకా చెప్తుంటే నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అంటే మనం నిజం చెప్తే ఎవరు నంబర్ జనాలు ఈరోజు